అందరికీ నమస్కారం. పేరు లేని జబ్బుకి పెన్నేరు వైద్యం. ఇదో సామెత. పూర్వం వైద్యుల దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చాడనుకోండి, ఆ జబ్బు పేరేంటో తెలియట్లేదు అనుకోండి, అర్థం కావట్లేదు అనుకోండి, అప్పుడు పెన్నేరు దుంపని ప్యూరిఫై చేసి ఆ పొడి ఇచ్చేవారన్నమాట. ఇచ్చే తగ్గిపోయేది. అందుకని పేరు లేని జబ్బుకి పెన్నేరు వైద్యం అని ఆ సామెత. నిజంగా కూడా అదే అన్నమాట. ఎందుకంటే అర్థం ఏంటంటే, ఏ జబ్బు ఉన్నా లేకపోయినా, జబ్బు అర్థం కాకపోయినా ఎప్పుడైనా వాడుకోవచ్చు అనమాట. అది అశ్వగంధ అనేది, అది సంస్కృతం పేరు అశ్వగంధ. అశ్వగంధ అంటే అర్థం ఏంటంటే, అశ్వ అంటే గుర్రం, గంధం అంటే వాసన. అంటే గుర్రం వాసన వస్తుంది. మామూలుగా దుంప వాసన చూస్తే ఇందులో సన్నగా ఉండే అశ్వగంధ ఒకటి ఉంటుంది, లావుగా ఉండే అశ్వగంధ ఉంటుంది. ఈ చెట్టు పీకేమనుకోండి, కింద 2 కాళ్ళు 2 చేతులు, పైన ఆ చెట్టు ఏమో హెడ్ లాగా ఉంటుంది అనమాట. ఇండియన్ జిన్సింగ్ అని కూడా అంటారు. అంటే విపరీతమైన బలము, ఇమ్యూనిటీ బాగా పెంచుతుంది అనమాట. ఏ జబ్బునైనా నయం చేయగలదు పెన్నేరు. కొన్ని మూలికలు డైరెక్ట్ వాడేయచ్చు, ఏమీ అట్లని ప్యూరిఫై చేయక్కర్లేదు. కానీ కొన్ని మూలికలని మనం ప్యూరిఫై చేయాలి, శుద్ధి చేయకుండా వాడకూడదు అనమాట. శుద్ధి చేయకుండా వాడితే ఉపయోగం ఉండదు, 2 మనకి ఇబ్బంది కూడా పెడతాయి. అదేంటంటే ప్రతిదానికి ఒకటి ప్యూరిఫై అవ్వడానికి, శుద్ధి అవ్వడానికి, దాంట్లో ఉండే ఔషధ గుణాలు రెట్టింపు అవ్వడానికి ఈ శుద్ధులు చేసేవారు అన్నమాట అండి. అలా ఏంటంటే అశ్వగంధని ఆవు పాలతో శుద్ధి ఏం చేసేవారు, ఆవు పాలతో శుద్ధి చేసి, చెప్పాం కదా అశ్వగంధ అంటే గుర్రం వాసన అని. ఆ గుర్రం వాసన పోవాలి. గుర్రం వాసన పోతే అది అమృతం అవుతుంది, అది వాడడానికి పనికొస్తుంది, అది మనకి ఆరోగ్యానికి ఫలితం. మనం ఎందుకైతే వాడుతున్నామో అందుకు పని చేస్తారన్నమాట. ఆ గుర్రం వాసన పోవాలని ఏం చేయాలి, ఆవు పాలు ఆవిరికి ఎక్స్పోజ్ చేస్తే, ఆవిరి మీద ఆవిరికుడంలా పెట్టామనుకోండి, ఆ ఆవిరికి, ఆ పాల ఆవిరికి అదంతా గుర్రం వాసన అంతా పోయి ఆ స్వీట్ వాసన వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ స్వీట్ వాసన వస్తుందో అప్పుడు అశుద్ధి అయిపోయినట్టు లెక్క. ఆ దుంపలు ఎండబెట్టేసి పొడి చేసి మెత్తగా వస్త్రాన్ని చేసుకుని ఫైన్ పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని మనం రకరకాలుగా వాడుకోవచ్చు. అయితే ముందు తయారు చేయడం నేర్చుకుందాం. 1/2 కేజీ దుంపలు అనుకోండి, 1 లీటర్ పాలు లెక్క అనమాట. అది అంటే డబల్, 1కి 2 రెట్లు పాలు ఉండాలి. ఇప్పుడు ఇవ్వండి, 2 కప్పులు పాలు వేసాం. ఆవు పాలు అయితే ఉత్తమం, శ్రేష్టం అనమాట. ఆవు పాలు దొరకకపోతే ప్రత్యామ్నాయం మేకపాలు వాడచ్చు. అంతేగాని గేదె పాలు, ప్యాకెట్ పాలు వేసి చేస్తే ఏం ఉపయోగం ఉండదు. సో పాలు వేసాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే పైన క్లాత్ కట్టాలి. గిన్నె పెద్ద ఉండాలి, ఎందుకంటే పాలు మరిగి ఇలా పొంగుతాయి కదా, బయటకు వచ్చేయకుండా ఉంటుంది. గిన్నె ఎంత ఎత్తుంటే అంత మంచిది. మరిగి ఆవిరి వస్తుంది పైకి, లోపల పాలు మరిగి ఆవిరి పైకి వస్తున్నమాట. ఆ దుంపల మధ్యలోంచి ఇలా ఆవిరి వస్తుంది కదా, ఆ ఆవిరి నుంచి ఆ దుంపలో ఉండే ఆ గుర్రం వాసన అంతా పోద్ది అనమాట. ఈ పాల ఆవిరి దాన్ని పట్టుకుంటుంది. అప్పుడు ఆ మూలిక శుద్ధి అయిపోద్ది, అశ్వగంధ శుద్ధి అవుద్ది. ఇలా చేసే అశ్వగంధ వాడుకుంటే ఫలితం ఉంటుంది తప్ప, ఈ అశ్వగంధ వేలు తెచ్చి కొనగొట్టేసి పొడి చేసి వాడేస్తే ఏం ఉపయోగం ఉండదు, ఇంకా మనకి హాని కూడా. ఇవన్నీ వీటి మీద వాళ్ళు ఎంతో పరిశోధన చేసి వాళ్ళు రాశారు శాస్త్రం. కాబట్టి మనం దాన్ని డివైడ్ చేయకూడదు. మనం చాలా వాడతాం, ఏంటి మామూలుగా బలాన్ని కానీ, ఇమ్యూనిటీ కానీ, రకరకాల మందులు, టానిక్లు, ఏవో ఫుడ్ ఐటమ్స్ చాలా వాడుతూ ఉంటాం, వాటి మీద నమ్మకం ఉందట. అని ఏంటంటే అశ్వగంధ పెర్ఫెక్ట్గా చేసుకుని మనం పాలల్లో ఈ పొడితో పాలలో మిల్క్ పౌడర్ చేసుకోవచ్చు. హార్లిక్స్లు, బూస్టుల కన్నా అద్భుతంగా ఉంటుంది అన్నమాట, మంచి బలం. ఇలా చేసిన అశ్వగంధ రోజు ప్యూర్ తేనె దొరికితే, తేనె మనం దొరకదు అనుకోండి, ఇప్పుడు వాడే తేనెలని బెల్లం పక్కలే, కానీ నిజమైన తేనె దొరికితే తేనెలో కలిపి రోజు పిల్లలు పెట్టామనుకోండి, సన్నగా ఉండే పిల్లలు కొంచెం పుష్టిగా, బొద్దిగా, యాక్టివ్గా, కొంచెం ఆరోగ్యంగా ఉంటారు అన్నమాట. టీబీ ఉన్న పిల్లలు, దగ్గులు, కఫాలు, జలుబులు, డస్ట్ అలర్జీ, కోల్డ్ అలర్జీ, కాఫ్లు, ఆస్తమాను, ఇన్హేలర్స్ పీల్చుకోవడం, ఇలాంటి వాళ్ళందరూ అంటే టీబీ తత్వం, అంటే కఫతత్వం అంటాం. ఆ కఫతత్వం ఉన్న వాళ్ళకి ఈ అశ్వగంధని తేనెతో కలిపి పొద్దున్నే ఇస్తే, 2 పూటలు ఇస్తే వాళ్ళు చక్కగా
ఆ టీబీ లక్షణాలు పోయి, ఆ జలుబులు, కఫాలు, కఫతత్వం పోయి, ఆ సన్నగా ఉండే తత్వం పోయి బాడీ ఫిజిక్ కొంచెం బొద్దుగా, లావుగా, స్ట్రాంగ్గా తయారవుతారన్నమాట. మామూలుగా జనరల్గా వీక్నెస్ ఉందనుకోండి, డయాబెటిక్లో చాలామందికి నీరసం ఉంటుంది. చాలా రకాల వీక్నెస్లు, నెర్వస్ వీక్నెస్, నిస్సత్తువ, ఇలా ఉన్న వాళ్ళకి ఆ అశ్వగంధ పొడి పాలల్లో వేసుకుని పటివేళ వేసుకుని తాగేదానికి రోజు రాత్రులు పెద్దవాళ్ళైనా సరే మంచి బలం ఉంటుంటాయి. అలాగే ఈ అశ్వగంధ పొడితో మనం బిస్కెట్ చేసుకుంటాం. మామూలుగా ఏంటంటే బిస్కెట్ చేస్తారు ఇళ్ళల్లో, ఇది గోధుమ పిండి వాటితో బిస్కెట్ చేస్తారు మామూలుగా. ఆ గోధుమ పిండి బిస్కెట్ పొడిలో కొంచెం ఈ అశ్వగంధ పొడి కలిపారనుకోండి, అశ్వగంధ బిస్కెట్ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు తింటే మంచి బలం, మంచి ఇమ్యూనిటీ. అశ్వగంధ ఏంటంటే జబ్బుని తగ్గించడమే కాదు, జబ్బుని రాకుండా కూడా ఉంచగలదనమాట. రకరకాల అనుపానాలు మార్చుకుంటూ, బెల్లంతో వేసుకుంటే ఒక ఉపయోగం, తేనెతో వేస్తే ఉపయోగం, నెయ్యితో వేడితే ఉపయోగం, పాలలో వేస్తే ఉపయోగం, ఒకలాగంటే ఉపయోగం, రకరకాల ఉపయోగాలు అనమాట, బోల్డ్ ఉపయోగాలు. ఏదో అలా మన అశ్వగంధ కానీ రోజు నిత్యం వాడగలిగితే ముసలితనం రాదని చెప్తారు ఆయుర్వేదంలో. అశ్వగంధ వాడితే ముసలితనం రాదండి. గుర్రానికి ఎంత బలం ఉంటుందో అంత బలం ఉంటుంది అనమాట. అంత స్పీడ్ ఉంటుంది మనిషిలో. మైండు, బాడీ అంత షార్ప్గా, అంత ఎనర్జెటిక్గా, అంత పవర్ఫుల్గా ఉంటారు అన్నమాట మనిషి అశ్వగంధ వాడితే. అశ్వగంధలా తయారవుతాడు అనమాట. ఉక్కు మనిషి అశ్వగంధకి అంత పవర్ఫుల్. మనం స్వయంగా చేసుకోగలిగితేనే ఇలాంటివి వాడడం ఉత్తమం అండి. సరే, ఎంత వస్తుందో అలా పాలు ఇంకిపోయే వరకు మాడిపోకూడదు. మళ్ళీ కింద మాడిపోయింది అనుకోండి, మళ్ళీ మాడు వాసన వచ్చేస్తుంది, రాకూడదు. పాలు ఇంకిపోయే వరకు మనం చేసుకుంటే తెలిసిపోద్ది. మాడిపోయినప్పటికీ మనకి చిన్న స్మెల్ తేడా వస్తే అప్పుడు ఆపేస్తాం. కొంచెం పాలు ఉన్నా పర్లేదు, సగం పాలు మరిగితే చాలు, పూర్తిగా పాలు ఇంకిపోక్కర్లేదు. ఈ మాత్రం ఆవిరి చాలు. మామూలుగా ఏంటంటే ఇంతకుముందు చాలామంది చాలా చోట్ల చెప్తారు ఏంటంటే పాలల్లో వేసేసి, మామూలుగా చెప్పింది ఏంటంటే జనరల్గా చాలామంది ఈజీగా ఉంటుందన్నో మరి ఎందుకు చెప్పారో, కుక్కర్లో వేసేయండి, పాలు వేసేయండి, దుంపలు వేసేయండి, కుక్కర్లో పెట్టండి, ఒక 3 విజిల్లు వచ్చాక శుభ్రంగా తీసేసి ఎండబెట్టేయండి, మళ్ళీ ఇంకోసారి పాలు వేసి దుంపలు వేసి అలా 7 సార్లు 10 సార్లు 16 సార్లు చేయండి. ఎంత చేస్తే అంత బలం అని చెప్పారు. అన్ని సార్లు చేయక్కర్లేదు. ఇప్పుడు ఇలా చేసాం మనం, ఇలాంటివి ఒక 2-3 సార్లు చేసుకోవచ్చు. ఇదే దుంపలు ఇంకోసారి చేసుకోవచ్చు. కానీ మరీ అంత చేస్తాం అక్కర్లా. ఒకసారి చేస్తే ఫలితం వచ్చేస్తుంది. మరీ చేదస్తానికి పోయి అవి ఎందుకు పనికి రాకుండా చేసుకోవడం కన్నా మనం ఉన్నదాని శాస్త్రాన్ని మనం తేలిగ్గా చేసుకుంటే చాలు. ఇప్పుడు వీటిని బాగా ఎండబెట్టాలన్నమాట. బాగా ఎండిపోతే మెత్తటి పొడి అయిపోతాయి. ఇప్పుడు అశ్వగంధకి ఏవైతే చెప్పారో మన పూర్వీకులు, మన ఋషులు వేదాల్లో ఏం చెప్పారో, ఆయుర్వేదంలో అశ్వగంధ ఎంత మంచిదని ఇలా చేస్తేనే దాని ఫలితం ఉంటుంది. ఇలా చేయకుండా మనం ఎవరో చేసి ఇచ్చారు వాడుకున్నాం అంటే అది ఎంతవరకు పనిచేస్తే గ్యారంటీ మనం చెప్పలేం. ఇలా తీసుకెళ్ళి దీన్ని ఇలా ఎండబెట్టాలన్నమాట. ఓ 2 రోజులు ఎండి దానికి బాగా ఎండిపోద్ది. ఇంటిపైకి మెత్తగా దంచేసుకుని ఫైన్ పౌడర్ చేసేయచ్చు. రోట్లో కానీ అమ్మందస్తా కానీ కొట్టుకోవాలి. ఇలా దంచుకొని పొడి ఇందులో వేసి వస్త్రతాళితం. ఇప్పుడు కూడా జల్లిళ్ళ కన్నా ఇంకా ఫైన్ పౌడర్ ఎలా వస్తుందంటే వస్త్రంలో బాగా వస్తుందన్నమాట. అంటే వస్త్రంలో చేసింది ఫైన్ పౌడర్ వస్తుంది. ఎంత స్మూత్గా ఉంటే అంత బాగా పనిచేస్తుందన్నమాట. అందుకని చూర్ణాలు ఎప్పుడు కూడా వస్త్రంలో జరించుకోవాలి. వస్త్రతాళితం ఉంటుంది దీన్ని. గాజు సీసా కానీ లేదా జాడీలో కానీ గాజు సీసాలో కానీ అయితేనే పొడి ఉంటుంది. ఇది 6 నెలలు మాత్రం ఉంటుంది. మనం తయారు చేసిన రోజు ఏ రోజు చేసామో ఆ రోజు నుంచి 6 నెలల లోపల వాడేయాలి. 6 నెలలు దాటితే ఇది అంటే దీని ఔషధ గుణాలు ఏమి ఉండవు. చెడు ఏం చేయదు, కానీ అలాగని మంచి చేయదు. ఒక 1/2 చెంచా పొడి, మామూలు జనరల్గా ఏంటంటే ఒక 1/2 చెంచా పొడి కొంచెం పాలలో వేసి కానీ, లేకపోతే పటిబెల్లంతో కానీ, లేదా తేనెతో కానీ, తేనె నెంబర్ 1 తేనె అయితే తేనె పక్కన పెట్టండి, పాలు, బెల్లం, పటిక బెల్లం పొడి లేదా మంచినీళ్ళు, రోజు నైట్ ఒక 1/2 చెంచా పొడి, పిల్లలైతే 1/2 చెంచా పొడి తీసుకుంటే నరాల బలహీనత, నీరసం, అలాగే ఇమ్యూనిటీ వీటి మీద బాగా పనిచేస్తారన్నమాట. మంచి శక్తివంతంగా తయారవుతాం. ఓకే, అందరికీ నమస్కారం.